మరోసారి ప్రభు యేసుక్రీస్తు వారి నామములో చేరి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో మనతో ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఇది మొదటి ఆదివారం. ఓకే, మొదటి ఆదివారం. నేను 7 మొదట్లు చెప్పాలనుకుంటున్నాను. 7 మొదట్లు. ఓకే, మొదట అన్నది. ఓకే, 7 మొదట. ఓకే, వి విల్ హ్యావ్ 7. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. కంఠస్థ వచనం వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఆల్రెడీ పెట్టేశారు. కాబట్టి నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను, అది ఫస్ట్ థింగ్. ఓకే, నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? దేవునికి మొదట స్థానం ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు అంశం. హౌ టు పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. ఏ విషయాల్లో దేవుణ్ణి మొదట పెట్టాలి. ఇది మన ఓపెనింగ్ వాస్. దేని నుంచి మొదటగా ఉంచటం అనేది మాటలతో కాదు, మన హృదయాలతో, ప్రవర్తనతో, నిర్ణయాలతో, సంబంధాలతో, అలాగే అన్నింట్లో కనిపించేలాగా మనం ఉండాలి. చాలామంది మొదట నేను దేవుణ్ణి ప్రేమిస్తానంటారు, కానీ ఏ మీటింగ్కి తొందర రారు. అప్పుడు వాళ్ళు ప్రేమించినట్ట లేదా? మొదటగా ప్రేమిస్తారు కానీ నాట్ ఫస్ట్. సో అలాగ కొంతమంది కొన్ని చెప్తారు, నేను మొదట ఇది చేస్తానంటారు, కానీ వాళ్ళు లేటుగా వస్తారు. సో మనం లేటుగా వచ్చే వాళ్ళ గురించి కాదు ఇక్కడ, బట్ ఇట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. యేసు ప్రభు వారి యొక్క బోధలో మొదట అనే మాట గొప్ప ప్రాధాన్యత మనకు కలిగి ఉంది. కాబట్టి నేను 7 మొదట్లు మీకు చెప్పాలని ఈరోజు ఉదయం దేవుడు ఇచ్చినటువంటి ప్రేరణతో మీ మధ్య నిలబడ్డాను. మొదట ఎవరైతే మిమ్మల్ని నొప్పించారో వాళ్ళతో వెళ్ళి సమాధాన పడాలి. ఈ కొత్త సంవత్సరంలో పాత బ్యాగ్ క్యారీ చేయకూడదు. ఓకే, పాత కక్ష, పాత పగ, పాత విభేదాలు, పాత లైఫ్ స్టైల్ మనము తీసుకుని వెళ్ళకూడదు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, ఫస్ట్ రికన్సైల్ విత్ ద పర్సన్ ఫ్రమ్ హూమ్ యూ గాట్ హర్ట్. సో ఎవరి దగ్గర చూడండి ఒకసారి 24 చదువమ్మ. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. సో మొదట ఏం చేయాలి అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ, దేవుణ్ణి ఆరాధించేదానికంటే ముందు, దేవునికి అర్పణలు ఇచ్చేదానికంటే ముందు నువ్వేం చేయాలి? మొదట రికన్సైల్ చేయాలి. ఓకే, నువ్వు సమాధాన పడాలి. అక్కడ బలిపీఠం ఇక్కడ ఈ ప్యాసేజ్ చాలా ట్రిక్కీగా ఉంటుంది. నీకు ఎవరి మీదన్నా పగుంటే కాదు, వేరే వాళ్ళకి నీ మీద ఏదన్నా పగుందని నీకు అనిపిస్తే నువ్వు వదిలిపెట్టి ఏం చేయాలంట? వాళ్ళతో సమానం. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. ఇతరులతో, ముఖ్యంగా మన సాటి వారైన దేవుని పిల్లలతో మన సంబంధాలు సరిచేసుకోవాలి. సరిగా లేదనుకోండి, అది మన పొరపాటు ఫలితమే అయి ఉంది అని మనం గ్రహిస్తే దాన్ని మనం సరిచేసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా అలా చేయకపోతే దేవుడు మన ఆరాధనలు, మన కానుకలు అంగీకరించడని ఇందులో భావం. కాబట్టి మనం సమాధాన పడే ప్రయత్నం చేస్తే, వాళ్ళు సమాధాన పడలేదనుకో, దట్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం కదా. సమాధాన పడటానికైతే ఇనిషియేటివ్ నువ్వు తీసుకోవాలి. కాబట్టి అది చేయకపోతే మనం హత్య చేయటంతో సమానమని, కోపానికి తావు ఇచ్చిన వాళ్ళం అవుతామని, ఇందువల్లనే ఆయన ఈ వచనాన్ని అందుచేత అనే మాట రాశాడు. చూడండి, మళ్ళీ కొద్దిగా చదువమ్మా, కింద చదువు. నీ ప్రతి వానితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదువు. సో యూ హ్యావ్ టు డిలే చేయకూడదంట. అది అక్కడ ఉన్నదే నీకు ఉందనుకో, నీకంటే ముందు వాడు అప్లై చేస్తాడు. ఇప్పుడు మామూలుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఉండేది కదా, ఎవరు ఫస్ట్ ఇస్తే వాళ్ళదే కేసు తీసుకుంటారు, తర్వాత తీసుకుంటారు. సో అలాగే దేవుడి దగ్గర కూడా అదే, మొదట నువ్వు రికన్సైల్ చేస్తే నీకు లేకపోతే నీకంటే ముందు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారనుకో దేవుడికి, అది మన మీద నేరంగా ఉంచబడుతుంది అనేది అక్కడ మనకుంది. కాబట్టి ఇక్కడ యాకోబు ఏశావు కథ మనకు తెలుసు కదా. ఆదికాండం 32-33 అధ్యాయాలు చదవదులేండి. యాకోబు వాగ్దాన భూమిలో ప్రవేశించే ముందు ఏశావుతో సమాధాన పడవలసి వచ్చిందా లేదా? ఆ సమాధాన పడితేనే ఆయన ఈజ్ గోయింగ్ టు ఇన్హెరిట్ ద ప్రామిస్ ల్యాండ్. అలాగే ఇక్కడ ఆత్మీయమైన సత్యం ఏంటంటే,
సమాధానం లేకుండా చేసే ఆరాధన సంపూర్ణమైన ఆరాధన కాదు. నువ్వు ఎంత బాగా పాడచ్చు, ఎంత బాగా మ్యూజిక్ కొట్టచ్చు, ఎంత బాగా వాక్యం చెప్పచ్చు, లేదా ఎంత బాగా సాక్ష్యం చెప్పచ్చు, నువ్వు ఇతరులు అక్కడ నీ శత్రువులు ఇక్కడ కూర్చున్నారనుకో, అని చెప్పాడులే బాగా అంత ఇట్లాంటి వాడు అన్నాడు అనుకో, అంతా కూడా మన వ్యర్థం అయిపోతుంది అని. దేవుడు ఆచారాల కంటే సంబంధాలకి ప్రాముఖ్యత ఇస్తాడు. మనకు ఆచారం ఏంటి? ఇలా చేయాలి, కానీ దానికంటే ముందు దేవుడు ఏం కోరుతున్నాడంటే మనం సంబంధాలు రిస్టోర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు రికన్సైల్. కాబట్టి నేను అకౌంటెంట్గా పనిచేసాను కొంతకాలం. ఓకే, నేను గోరఖ్పూర్లో ఉన్నప్పుడు బుక్ కీపర్గా పనిచేశాను. అప్పుడు ఈ కంప్యూటర్లు ఏం లేవు, క్యాలిక్యులేటర్. నాకు 3 పైసలు తేడా వచ్చింది. 3 పైసలు బ్యాలెన్సింగ్ చేయటంలో, అకౌంటింగ్ చేసేటప్పుడు 3 పైసలు తేడా వచ్చింది. అప్పుడు ఆడిటరు బాంబే నుంచి మాకు ఇన్స్పెక్షన్కి వచ్చి ఆ 3 పైసలు తేడా ఎందుకు వచ్చిందో నన్ను 3 రోజులు కూర్చోబెట్టి మొత్తం రీరైట్ చేయించాడు బుక్ అంతా. అప్పుడు రిజిస్టర్లు రాయాలి మొత్తం. అదెంత పెట్రోల్ బిల్లు ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా అట్లా ఇస్తారు, పైసలు లెక్కన ఇచ్చేవాళ్ళు అప్పుడు పాతకాలంలో. పైసలు 50 రూపాయల 3 పైసలు 5 పైసలు అట్లా. సో ఒక దగ్గరేమో 3 పైసలు రాశాను, కానీ బుక్లో ఏమో రౌండప్ చేసి రాశాను. సో ఆ 3 పైసల కోసం నన్ను 3 రోజులు తిప్పలు పెట్టాడు ఆయన. నాకు బాగా గుర్తుంది. అంటే తర్వాత దానికి ఒక స్టేట్మెంట్ చేయాలి, రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అని అకౌంట్ వాళ్ళు ఒకటి తీస్తారు. దీనికి ఆ పనులన్నీ చేసి వచ్చాను నేను. అందుకని ఆధ్యాత్మికంగా కూడా 3 పైసలే, కానీ నన్ను 30 తిప్పలు పెట్టాడు ఆయన. సో చిన్న తప్పే, మీరు ఒక చిన్న మాటే, కానీ మనం ఆ విధమైనటువంటి రికన్సిలియేషన్ చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళకూడదు అనేది ఉంది. క్షమించాకనే ఆరాధించాలి, అది ప్రిన్సిపల్. ఓకే, బహుమానానికి ముందు బ్రతుకును సరి చేసుకోవాలి. అర్థమవుతుందా? సో మొదటి థింగ్ ఏంటంటే, ఈరోజు మీటింగ్ అయిపోయిన వెంటనే మీకు ఎవరైందే మీరు మీద వాళ్ళ కష్టమో, వాళ్ళగా మీ మీద కష్టమో, మొదటి థింగ్ యూ హ్యావ్ టు గో అండ్ రికన్సైల్. ప్రభు, అయ్యా నేను ఏదో పొరపాటుగా మాట అనకూడదు, ఏదో ఒకటి సరిచెప్పి మీరు సరి చేసుకోవాల్సిన వారుగా మనం ఉన్నారు అనేది ఈ కొత్త సంవత్సరంలో. పాత వ్యాపారాలు, పాత పగలు వీ కెనాట్ క్యారీ. మొదట మనం వెళ్ళి సమాధాన పడితేనే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఇది మొదట దేవుని రాజ్యం మరి ఆయన నీతిని మనం వెతకాలి. ఓకే, మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. ఫేమస్ బైబిల్ వచ్చిన మనందరికీ తెలిసిందేంటి? మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. మొదట అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో మన యొక్క ప్రయారిటీస్ ఏముండాలి అంటే కింగ్డమ్ వాల్యూస్ ఉండాలి, నాట్ అవర్ పర్సనల్ వాల్యూస్ కదా. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసినప్పుడు ముందు మన కోసం ప్రార్థన చేస్తావా, అందరి కోసం ప్రార్థన చేశాక మన కోసం ప్రార్థన చేస్తావా? ఫస్ట్ మనమే, ప్రభువా ఇది నాకు అది కావాలి, తర్వాతనే గుర్తొస్తే వాళ్ళు చెప్తాం. లేదు, కానీ మనం దేవుని రాజ్యం, ఇప్పుడు పర్సిక్యూటెడ్ క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే అవసరతల్లో ఉన్న నైబర్స్ కావచ్చు, లేదా సో క్రీస్తు శిష్యులు ధనాన్ని, శరీర అవసరాలను, ఈ భూమిపైన ఉన్న దేనిని గాక దేవుడినే తన యజమానిగా ఎంచుకున్నారు. వారు ఆయన మయం పైన తమ దృష్టి నిలుపుకోవాలనేది ఆ 22 నుంచి 24 వచనాల్లో మనం చదువుతాం. వారు సరైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని రాజ్యం, ఆయన నీతి న్యాయాల గురించే వారు ముఖ్యంగా పాటుపడుతూ ఉండాలి అనేది యేసు ప్రభువు వారు చెప్పారు. తమ అవసరాల కంటే పై వాటిని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. దేవుని రాజ్యం కోసం వెతకటం అంటే క్రీస్తు శిష్యులు అందులో ప్రవేశించాలని చూడకూడదు, కానీ ఎందుకంటే వారు ఇప్పటికే అందులో ప్రవేశించారు. దేవుని రాజ్యానికి మేలు, మహిమ కలిగేలాగా చూడటం, దాని ప్రభావాన్ని తమలోని ఇతరుల్లోనూ దేవుని పరిపాలనను మరింతగా కోరుకునేటట్టు చూడటం. సో దేవుని రాజ్యం మనం విస్తరింప చేసే వారంగా మనం ఉండాలి. ఇక్కడ చాలా మాటలే మీరు దీని అర్థం ఏంటంటే, దేవుడు న్యాయవంతుడై ఉన్నట్టుగానే వ్యక్తిగత జీవితంలో మనం న్యాయంగా ప్రవర్తించే వారంగా ఉండాలి. ఇక్కడ సొలొమోను చూడండి, సొలొమోను ధనము కంటే ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని ఎక్కువ కోరుకున్నాడు. అది
దేవుడు దీనికి చాలా సంతోషించాడు. అన్నిటినీ అదనంగా ఆయనకి ఇచ్చాడు. ఆయన కోరుకోలేదు కానీ ఇచ్చాడు. అలాగే దేవుని రాజ్యం నువ్వు కోరుకుంటే నీకు కావాల్సినన్ని ఆయన ఇస్తాడు. నువ్వు కోరుకోనక్కర్లేదు, అడగనక్కర్లేదు. ప్రభువా, నేను ఆధ్యాత్మికంగా నాయన మీకు ఈ సంవత్సరం నూతనంగా అనేక ఆత్మలు సంపాదించాలని, లేకపోతే నూతనంగా మీ కొరకు మీ స్వారూప్యంలో ఎదగాలని, లేకపోతే నూతనంగా మీకు దేవుడికి సమర్పించుకోవాలని, పని చేయడానికో ఆర్థిక సహాయం, ఒక నూతన థింక్ ఆఫ్ సమ్ కింగ్డమ్ వాల్యూస్, దేవుని రాజ్యపు విలువలను మనం కనుక్కున్నప్పుడు దేవుడు మన అవసరతలను ఆటోమేటిక్గా తీస్తాడు. యోబు వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఈయన్ని ఆశీర్వదించాడట. సో మనం దేవుడు అన్నిటినీ అదనంగా ఇవ్వాలి అని అంటే మొదట నువ్వు ఆయన రాజ్యపు పని చేయాలి. కాబట్టి ఇక్కడ సత్యం ఏంటంటే దేవుడు మొదట అయితే అవసరాలు తర్వాత వస్తాయి. ఓకే, ప్రాధాన్యతే ఆశీర్వాదానికి తలుపు. మీరు జాగ్రత్తగా రండి. ప్రాధాన్యతే ఆశీర్వాదానికి తలుపు. మీకు ప్రాధాన్యత, దేవుడు ప్రాధాన్యత అయితే గాడ్ విల్ నెవర్ పుట్ యూ డౌన్. మిమ్మల్ని తలగా ఉంచుతాడు కానీ తోగ్గా ఉంచుతాడు. అది ఎప్పుడు ఇట్స్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్. ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళాలి కదా చర్చ్, కానీ వెళ్ళకూడదు. ఎనీథింగ్ యూ డూ యూ హ్యావ్. సో సమయంలోనూ లేకపోతే కుటుంబాల్లోనూ సేవలోనూ మొదట దేవుని మందిరానికి వచ్చే విషయంలో, కుటుంబం విషయంలో, లేకపోతే మన సేవా విషయంలో, ఉద్యోగ విషయంలో దేవుని రాజ్యం మొదట మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆశీర్వాదాలను వెంబడించకండి, దేవుని వెతకండి. ఎక్కడ ఆశీర్వాదాలు వస్తున్నాయో అక్కడ పరిగెట్టకండి, దేవుణ్ణి వెంబడించండి. ఆశీర్వాదాలు నాకు చాలా చిన్నప్పుడు ఈ మాట నేర్చుకున్నాను. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, డబ్బు దగ్గర పరిగెడితేనంటే డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. నువ్వు దేవుడి దగ్గరకు పరిగెడితేనంటే అది నిన్ను రెక్కలు కట్టుకొని నిన్ను వెంబడిస్తుందంట. అర్థమైందా? సామెతల గ్రంథం 23 అనుకుంటా, ఒకసారి చదవండి అమ్మ. 23:5 చదవండి. నాకు చాలా చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను ఆ మాట, మెమరీ వర్డ్స్. మేము సేవలో ఉన్నప్పుడు ట్రైనింగ్లో ఖచ్చితంగా వారానికి కొన్ని వాక్యాలు కంఠస్థం చేయాలి. అలాగా భాగంలో కొన్ని నేర్చుకున్నాను. చెప్పండి. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే ఐశ్వర్యం పొంద ప్రయాసపడుకుము. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. సో డబ్బు వచ్చినట్టే వస్తుందట. నేను ఒక ఆయన ఎవరో, నేను టీవీ వార్తలు వింటే 1,20,00,000 పోగొట్టుకున్నాడంట. ఆయన ఎవరు? బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ. 1,20,00,000 పోగొట్టుకున్నాడంట. చివరికి పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే ఇల్లు కూడా అమ్మేసి ఇమ్మన్నారంట ఆయన్ని. ఆ ఇల్లు అమ్మలేనంటే అక్కడ కొద్దిగా గొడవై ఆయనకి అర్థమైంది. బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్ ఆఫీసర్, చదువులేనివాడు కాదు, 1,20,00,000 పోగొట్టుకున్నాడంట. ఈ మధ్యలో గ్యాంబ్లింగ్ చాలామంది ఎక్కువగా ఉన్నారు. సో డబ్బు సంపాదన రకరకాలుగా చేస్తుంది. మనం ఇతరులకు మన ప్రయారిటీ దేవుడిగా ఉండాలి. అదే మనం దేవుడి యొక్క పరిచర్యలో మనం ఉండాలి. సో ఇక్కడ దేవుని రాజ్యమును, ఆయన పనిని వెతకాలి, ఆయన్ని మొదట వెతకాలి. ఎలా వెతకాలి? దేవుని సేవలో సహకారంగా ఉండాలి, దేవుని పని చేయాలి, దేవుడికి అందుబాటులో ఉండాలి. మనం అలాగ చేయకోకుండా ఓన్లీ అస్తమానం నేను నా కుటుంబం, ఒక పాట కూడా ఉంది కదా, నేను నా కుటుంబం సమర్పించుకుంటాము కాకుండా మనం అర్పించుకుంటామని వాడాలి. దేవుడికి కాకుండా మనం సో వీ హ్యావ్ టు బీ మొదటి ఏంటి? దేవుని రాజ్యాన్ని వెతకాలి, కింగ్డమ్ వెల్స్. మూడోది మొదటి ఏం చేయాలి అంటే మొదటి ఏంటంటే ఇతరులను తీర్పు చేయక ముందు మనలను మనమే పరీక్షించుకోవాలి. ఇతరులను తీర్పు తీర్చే దానికంటే ముందు మనలను మనమే, బట్ వీఆర్ వెరీ క్విక్ టు జడ్జ్ సంబడి కదా. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని తొందరగా వి పాస్ జడ్జిమెంట్ కదా. దేవుని వాక్యంలో చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-5 వచనాల్లో మొదటి చదువుదాం. చూడండి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటే ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును
తీసివేసుకొనుము. అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఓకే, చాలా తేటగా ఉంది అన్నమాట. నేను దాన్ని వివరించాల్సిన అవసరత ఏమి లేదు. సో మనం ఎప్పుడు కూడా మన కంట్లో దూలం అంటే ఎంతమందికి తెలీదు? ఎంతమందికి తెలుసు? ఇప్పుడు దూలాలు కనబడతలేవు, అందుకని నేను అడుగుతున్నాను. మేము చిన్నప్పుడు మాకు 2 దూలాలు ఇల్లు ఉండేది. ఒకటి అంటే మధ్యలో 2 కర్రలు, పెద్ద లావు కర్రలు పెట్టి మా ఇల్లు ఉండేది. తర్వాత మా నాన్న డాబా కట్టాడు, అది వేరే సంగతి. కానీ దూలాలు ఇల్లు ఇప్పుడు కనబట్టలేదు కదా, ఎక్కడా లేవు. కానీ దూలాలు అనేది చాలా లావుగా, మొద్దుగా, చాలా పెద్దగా, పొడుగ్గా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మన కంట్లో ఏముంది? దూలా ఉంది. వేరే వాళ్ళ కంట్లో నలుసు ఎంత ఉంటుంది? చాలా చిన్నగా కనపడదు కదా ఎక్కడో. కానీ మనం ఏం చేస్తామంటే మన కంట్లో దూలం పెట్టుకొని వేరే వాళ్ళ కంట్లో నలుసు వెతుకుతాం. బైబిల్ ఏం చెప్తుందంటే ముందు నీ దూలం తీసేసుకో, తర్వాత వాళ్ళ నలుసు దిద్దు. కానీ మనం చాలామంది మోటు సామెత కూడా అంటే 1 ఏళ్ళు ఎత్తి చూపెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనకి ఇక్కడ చూపెడుతున్నాయి. సో వీ డోంట్ థింక్, ఒక పాస్ చేసేస్తాం తొందరగా. ఆయన అంతేలేయా, అంతేలేయా, వాళ్ళు అంతేలేయా. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ కదా. వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలీదు, వాళ్ళ యొక్క దుఃఖం ఏంటో నీకు తెలీదు, వాళ్ళ యొక్క ఏదో తెలియదు. సో తీర్పు తీర్చకూడదు అన్నది దేవుని నియమం. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉందంటే దేవుడికే ఉంది. రోమాపత్రికలో ఆ మాట. వాళ్ళు ఏమన్నా కానీ ఇక్కడ తీర్పు తీర్చమంటే కఠినంగా, మరి ప్రేమ లేకుండా విమర్శించటం, నేరం మోపే రీతిగా మాట్లాడటం, అంటే సంఘం దుష్టత్వానికి తీర్పు తీర్చే క్రమశిక్షణ నెరకొల్పకూడదనేది ఇక్కడ అర్థం. సో మనం తీర్పు తీర్చే పని దేవుడు మనకి ఇవ్వలేదు. మనం ఏం చేయాలంటే వి జస్ట్ వాంట్ టు మనల్ని మనం సేఫ్గార్డ్. మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి దావీదు నాతాను కథ మనకు తెలుసు కదా. దావీదు కథ చెప్తాడు. నాతాను, ఇగో ఒక ఊరిలో ఒక ఆయన ఉన్నాడంట, ఆయనకు ఒక గొర్రెపిల్ల ఉందంట, అదొకటే పాపం చాలా ప్రేమగా ఇంటి పిల్లలాగా పెంచుకున్నాడంట. దాన్ని పోయి ఒకడు వచ్చి దాన్ని ఏం చేయమంటాడు, దాన్ని కోసి నాకు భోజనం పెట్టమన్నాడు. మరి అట్లాగా వాడు వద్దన్నా కానీ ఏం లేదు. మరి ఏం చేయమంటావు వాడిని అంటే చంపాలంటాడు. అంటాడా? ఏమన్నా కథ అంతా నేను చెప్పట్లేదు. నాదని వాడిని ఏం చేస్తావు, నువ్వైతే ఏం చేస్తావు అంటే వాడిని చంపాలంటాడు. ఇప్పుడు ఆడెవడంటే నువ్వే అంటాడు ఆయన నాతను. ఎంత కథ చెప్పేసి భలేగా ఉంటుంది ఆ కథ. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 2 సామ్యాలు 12వ అధ్యాయంలో ఆ కథ చాలా వివరిస్తారు. సో వేరే వాళ్ళని తొందరగా దావీదు ఏం చేస్తున్నాడు, ఈజ్ వెరీ ఫాస్ట్ జడ్జ్. వాడిని ఏం చేయాలంటే వాడిని చంపేసేయాలన్నాడు. వాడిని చంపాల్సింది ఎవరు? ఇప్పుడు ఎవరిని చంపాలి? దావీదుని. ఆయన తీర్మానం ప్రకారం ఎవరిని చంపాలి? దావీదు తనని తానే చంపుకోవాలి. అది ఆ రియలైజేషన్లోనికి మనం రావాలి. చాలా పర్యాయాలు వేరే వాళ్ళ గురించి అయితే మనం తీర్పు తీర్చేస్తాం, మన గురించి మాత్రం మనము పట్టించుకోం. సో ఇక్కడ సత్యం ఏంటంటే ఆత్మ పరిశీలన మార్పు తీసుకొస్తుంది. నీలో ఆత్మ పరిశీలన ఉంది. అసలు నేను కూడా చేస్తానా, అలాగా నేను కూడా మాట్లాడతానా, అలాగా నేను కూడా బిహేవ్ చేస్తానా. కొంతమంది ఈవిడు చాలా బూతు మాటలు మాట్లాడతారు. ఆరాధనకు వచ్చే వాళ్ళే బూతు మాటలు చెడ్డ మాటలు మాట్లాడేస్తారు. అది మనం అడగవలసింది ఏంటంటే లోకస్తులకి నాకు తేడా ఏంటి? వాళ్ళు మాట్లాడుతుంటే నేను కూడా అలా మాట్లాడితే దేవుని నామానికి అవమానం తెచ్చే వాళ్ళంగా ఉన్నాం కదా అని ఒక తీర్మానం చేసుకోవాలి. పోనీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళని కూడా అలా మాట్లాడకూడదని చెప్పాలి. కానీ వాళ్ళతో మనం ఏకీభవించి ఏదో సరదాగా జోకులు వేసుకునే వారిగా మనం వేరే వాళ్ళని తీర్పు జోక్గా కూడా ఎగతాళి చేయకూడదు. వాళ్ళ మీద సెటైర్స్ వేయకూడదు. ఈ మధ్యకాలంలో వాళ్ళ మీద ఒక జోకుగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి వేరే, వాళ్ళ యొక్క వనరులు వేరే, నీకున్న వనరులు వేరే. సో వీ హ్యావ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. వినయమే దేవుని కృపకు మార్గం. నువ్వు వినయంగా ఉంటే దేవుడు కృప నీకు వస్తుంది. కాబట్టి ఇతరులను సరిదిద్దే ముందు మనలను మనం సరిదిద్దుకుందాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. డోంట్ పాస్ ఎనీ జడ్జిమెంట్. వాళ్ళని ఇలాగా అని వాళ్ళు తీర్పు తెచ్చకూడదు. ప్రతిరోజు మన హృదయాన్ని పరీక్ష చేసుకుందాం. నేను ఏదైనా అలాంటి తప్పు చేశానా, అలాంటి బిహేవియర్ నాలో ఉందా అనేది మనం సరి చేసుకుంటే మంచిది. ఓకే, మొదటిది ఏం చెప్పాను? 3 మొదట్లు చెప్పాను. మొదటి నువ్వు రికన్సైల్, సమాధాన పడాలి.
రెండోది దేవుని రాజ్యాన్ని నువ్వు వెతకాలి. మూడోది తీర్పు తీర్చే అధికారం దేవుడికి లేదు. 4 మొదటి ఆజ్ఞ సంపూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి, లేకపోతే పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. అది మొదట చేయాల్సిన పని. ఒకసారి చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయం 37-38 వచనాలు. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఈ మొదటిది ఏంటంట, 4వ మొదటిది. మొదట ఏం చేయాలంటే నువ్వు దేవుణ్ణి 100% దేవుణ్ణి ప్రేమించాలి. 100% నువ్వు దేవుని యొక్క కార్యాలు చేయాలి. ఇక్కడ 3 మాటలు ఉంది. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ, అంటే దేవుడు హీస్ నీ హోల్ బాడీ, స్పిరిట్ అండ్ సోల్, ఎవ్రీథింగ్ షుడ్ గివ్ ప్రయారిటీ కదా. మనం మొదట దేవుణ్ణి ప్రేమిస్తాం. యేసు ఈ పరీక్షల్లో నెగ్గాడు. ధర్మశాస్త్రానికి అవునన్నట్టు అనదగిన అంశాలు ఆయన చెప్తూ దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో ఆధారంగా ప్రేమే చూపించాడు. 37వ వచనం చూడండి. 37వ వచనం చదువు మరోసారి. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఇది ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడు? లేవి కాండంలో నుంచి తీసుకొచ్చాడు. ఒకసారి లేవి కాండం చదవండి. లేవి కాండం 19-18. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. అక్కడ ఏముందంటే మొదట నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆనంది. సో ఫస్ట్ థింగ్, టాప్ మోస్ట్ ప్రయారిటీ, నువ్వు మొదట దేవుణ్ణి ఆనంది. సో అందుకనే దేవుడికి టాప్ ప్రయారిటీ ఇస్తూనే అన్ని విషయాల్లో దేవునికి ఇవ్వాలి. అంటే మార్తా మరియా చూడండి. మార్త ఏమో యేసు పాదాల యొద్ద కూర్చొని యేసు ఆమె ఎంపికను మెచ్చుకున్నాడు. ఓకే, మార్త వచ్చి కంప్లైంట్ చేస్తుంది, నేను చాలా కష్టపడుతున్నాను. మరియా ఏమో నీ దగ్గర కూర్చోంది, ఒకసారి చెప్పు ప్రభువా కిచెన్లో చాలా పని ఉందంటే యేసయ్య ఏమన్నాడంటే ఆమె శ్రేష్టమైంది ఎన్నుకునింది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నది. సో వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? చాలామంది యేసయ్య ఇంట్లో వచ్చినా కూడా మనము కొన్నిసార్లు గృహకూడి పెట్టుకుంటారు కదా, మన అందరూ ఆ ఇంటోళ్ళు వాక్యం వినరు, అవునా కదా? ఎందుకంటే ఏదో సబ్జీ వాడు వచ్చాడో, కూరగాయలు వచ్చాడో, భోజనం వాడు వచ్చాడో, లేకపోతే వచ్చే వాళ్ళకి దారి చెప్పడానికో, వామ్మో అసలు వినరు. వాళ్ళు ఇంట్లో మీటింగ్ పెట్టుకునేది ఎందుకు? దేవుడి మాటలు వినటానికి, వినిపించటానికి. వాళ్ళు మాత్రం వినరు, మిగిలిన వాళ్ళు అందరూ వింటారు. సో మనం అలాగా చేయకూడదు. వీ హ్యావ్ టు, ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరం కూడా మనకు ఉండాలి. ఈ మార్తా మరియా ఇష్యూ కూడా వచ్చింది. సో ఫస్ట్ పిలిచింది మార్తా ఇంటికి రమ్మని యేసయ్యను, కానీ విన్నదెవరు మరి? సో వీ హ్యావ్, చాలాసార్లు మనం రమ్మంటాం, యేసయ్య వచ్చినాక మనం వీ డోంట్ గివ్ అవర్ ప్రయారిటీ. కాబట్టి ఆత్మీయ సత్యం ఏంటంటే క్రైస్తవ జీవితం విధి కాదు, ప్రేమ. కాబట్టి ఒక డ్యూటీ కాదు, ఒక ప్రేమ. దేవుడు మనలో భాగాన్ని కాదు ఆయన కోరుకున్నది, సంపాట కాదు, ఆయన సంపూర్ణంగా కోరుకున్నాడు. ఏదో ఓన్లీ ఒక పని చేస్తాడు ఆయన, మంచి పని చేస్తాడు, పని దేవుడికి అవసరం లేదు. మన సంపూర్ణ సమర్పణ దేవునికి అవసరం. దేవునితో సమయం గడపటం ఆయనకి అవసరం. దేవునికి అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమించేవారంటే ఆయనకి ఇష్టం. సో పూర్ణ మనసుతో, అలాగే పూర్ణ ఏముంది అక్కడ 3 పూర్ణాలు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు దేవుని ప్రేమించాలి. సో దేవుని ఆరాధించేటప్పుడు కొన్నిసార్లు మీరు గమనించారో లేదో, ఇక్కడ ప్రసంగం అవుతున్న మెసేజ్లు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ప్రసంగం చేస్తున్న వేరే వాళ్ళు వేరే ఆలోచనలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, పరధ్యానంలో. అలాగా అది అప్పుడు పూర్ణ హృదయంతో ఉన్నట్ట లేనట్టు, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కదా. అప్పుడు వీఆర్ నాట్ గివింగ్ రెవరెన్స్ టు గాడ్ అకార్డింగ్ టు. 4వది, ఓకే, 5 అయిపోయిందా? 5వది మొదట దేవుడు యేసును మీకు ఆశీర్వాదంగా పంపించాడు అంటాడు. ఒకసారి చూడండి అపోస్తల కార్యాలు 3:26.
దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. యేసు ప్రభు వారు వచ్చినది ఏంటంటే మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి మొదట ఆయన ఎదుగు పంపాడు. యేసు మొదట ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చాడు, రక్షణ తీసుకొచ్చాడు. అందుకనే యోహాను సువార్తలో ఏముందంటే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, వారు ఆయన్ని అంగీకరించలేదంటాడు. సో దేవుడు మనల్ని మన దగ్గరకు వచ్చాడు మనల్ని దీవించటానికి. ఓకే, ఇప్పుడు అట్లా చదవాలి మనం. దేవుడు పెనియల్ చర్చ్కి వచ్చాడు కానీ పెనియల్ చర్చ్లో దేవుడు వాళ్ళు అంగీకరించలేదు అన్నాడు అనుకో, జస్ట్ ఇంటర్ప్రెట్ ఇన్ అవర్ ఓన్ కల్చర్. దేవుడు వచ్చాడు, దర్శించాడు, కానీ ఎవరు ఆయన యొక్క సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేసుకోకపోతే వీ లాస్ ద బ్లెస్సింగ్ కదా. కాబట్టి ఆత్మీయ సత్యం ఇక్కడ ఏంటంటే మార్పు లేకుండా ఆశీర్వాదం ఉండదు అనేది మనం గమనించాలి. కాబట్టి రక్షణే గొప్ప ఆశీర్వాదం. అద్భుతాల కంటే ముందుగా యేసుని మన హృదయాల్లో 100% గౌరవించినప్పుడు గాడ్ విల్ టేక్ ఆఫ్ రెస్ట్. ఓకే, ఐఎమ్ స్పీడ్గా చెప్పేస్తుంది. ఆరోది ఇంక 2 మాటలు చెప్పినేమో వచ్చేసి. ఆరోది మొదట మనల్ని దేవునికి అర్పించుకోవాలి, తర్వాత ఆత్మీయ నాయకులకి మనం అర్పించుకోవాలి. ఫస్ట్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దెన్ టు ఎ స్పిరిచువల్ లీడర్. చూడండి 2 కొరింథీ 8:5. ఇయుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయదురని మేము అనుకొనలేదు. సో ఇక్కడ పౌలు గారు ఊహకు ఎంతో మించిపోయారు. లేదా డబ్బు మాత్రమే కాదు, వారు ముఖ్యంగా తమను తాము దేవునికి సంపూర్తిగా ఇచ్చేసుకున్నారు. దేవుని సేవను తమకు చేయండి అని అడిగే ఏ పనికైనా సంపూర్ణంగా చేసుకున్నారు. ఇక్కడ మొదట చాలామంది సమర్పించుకున్నాం అంటాము, దేవుని సమర్పించుకున్నాం అన్నారు, కానీ పాస్టర్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. అలా పాస్టర్కి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఏమంటారు అంటే మేము కరెక్ట్ లేదు. సో ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే మొదట ఏం చేయాలి, నువ్వు దేవునికి, తర్వాత దేవుని యొక్క సేవకుడికి నువ్వు ఏం చేయాలి, మొదట చదవమ్మ మాట. ఇదిగాక మొదట ప్రభువునకు, తర్వాత దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించు. సో ఇఫ్ యూ డోంట్ కమ్ అండర్ అ లీడర్షిప్, ఓకే, అంత రెబెలియస్గా ఉన్నామనుకో, తిరుగుబాటు స్వభావం కలిగినామనుకో, గాడ్ విల్ నాట్ బ్లెస్ అస్. ఓకే, అందుకనే మనకు బైబిల్ ఉంది, మనుషుల దయందును దేవుని దయ. ఒక స్పిరిచువల్ లీడర్ ఈ హ్యాస్ టు ప్రే ఫర్ యూ, అనాయింట్ చేయాలి. మీ చేతులు ఎత్తి ఆశీర్వదించండి అని ఉంది బైబిల్లో. వాళ్ళ చేతులు మీకు అవసరం లేదన్నట్టుగా మీరు జీవించారనుకోండి, వీళ్ళ ప్రార్థన మాకుందు, మరి వేరే వాళ్ళ ప్రార్థన బాగుంది అన్నాం అనుకో, దట్ ఈజ్ నాట్. సో ఇంటి గెలిచి రచ్చగలవాలన్నాడు. ఇక్కడ ఈ చర్చి బాగాలేదని వేరే చర్చికి వెళ్ళి ఆ పాస్టర్ దగ్గర ఆశీర్వాదాలు వస్తే ఆశీర్వాదాలు రావు. అర్థమైందా? యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఎక్కడ నేను విధేయత చూపించట్లేదా, అవిధేయత ఉన్నానా అనేది చూపెట్టాలి. ఓకే, అది చూపెట్టకుండా మనం వారు పౌలుకు గొప్ప మాదిరి చూపించారు. ఇక్కడ మాసిదోనియా సంఘం బీదవారైనా కూడా ముందుగా తమ జీవితాలను వాళ్ళు ఏం చేశారు, దేవునికి సమర్పించుకున్నారు. కాబట్టి వారు దాతృత్వానికి మించి దేవుడికి ఇచ్చారని ఉంటుంది బైబిల్లో కదా. బీదవారే కానీ దేవుడికి మొదట, తర్వాత దేవుని సేవకుడికి వారు సమర్పించుకున్నారు. అర్పణకు ముందు సమర్పణ అవసరం. సమర్పణ ఉంటే అర్పణ వస్తుంది. మనకేం లేదు, ముందు అర్పణ రావాలంటే సమర్పణ. చాలా దుఃఖంగా చెప్తున్నాను నేను, చాలామంది దశమ భాగం కూడా ఇయ్యని వారు ఉన్నారు, చాలామంది కృతజ్ఞత కానుక ఇయ్యని వారు ఉన్నారు. ఎందుకు లేదు అది అని అంటే మొదట మనలో సమర్పణ లేదు. సమర్పణ ఉంటే అర్పణ వస్తుంది. ఆ సమర్పణ నీకు రావాలి. ఎందుకు రావాలి అని అంటే మన బ్రదర్స్ కొంతమంది అన్నారు, కొంతమంది ఇక్కడ భోంచేసి బయట బిర్యానీ బిల్లు కట్టేటట్లుగా ఉన్నారట మన సంఘంలో. అంటే ఇక్కడ బిర్యానీ తిని వేరే హోటల్లో బిల్లు కడతారా? ఇక్కడ ఆత్మీయంగా మేలు పొంది వేరే వాళ్ళ దగ్గరికి మనము డబ్బులు పంపిస్తావా? వేరే వాళ్ళకి దశమ భాగం ఇస్తావా? ఇవ్వకూడదు. దట్ ఈస్ నాట్. మీరు మీ సేవకుడిని పోషించమని ఉంది అక్కడ. కాబట్టి మీరు ఏ సంఘంలో మనం దీవించబడుతున్నామో ఆ సంఘానికే మనం ఇచ్చారు. మొదట నువ్వు దేవునికి అర్పించుకోవాలి అంటే ముందు నీకు సమర్పణ కావాలి. సో కొంతమందికి అర్పించుకున్నప్పుడు పేరు చెప్పాలి, పేర్లు చెప్పకూడదు.
మేము చెప్పం అలాగా కదా, పేర్లు చెప్పే ఆచారం మనకు లేదు. నువ్వు ఇస్తానంటే ఈయనంటే ఈగిపోవు. మేము ఇక్కడ వచ్చి పలానా ఆయన ఇచ్చాడు, పలానా వాళ్ళు ఇచ్చారు, పేర్లు చదివే ఆచారం మాకు లేదు. అండ్ వీ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే దేవుడికి ఇచ్చావు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడే, నేను ఇవ్వమని బలవంతం చేయట్లే. సో అర్పణ సమర్పణతో ముడిపడి ఉంది అనేది మనం చూడాలి. జీవితం ఇచ్చిన వారే ధనాన్ని ఇస్తారు. నీకు ఒక జీవితాన్ని ఇచ్చిన వారే ధనాన్ని ఇస్తారు. సో మొదట జీవితం ఇవ్వండి, తర్వాత సేవ చేయండి, ఆనందంతో సేవ చేయండి, అప్పుడు దేవుడు ఇస్తాడు. 7వది చివరిది, ఐఎమ్ రన్నింగ్ ఫాస్ట్. మొదట సిద్ధ మనసు ఉంటే దేవుడు అంగీకరిస్తాడు. సో ఫస్ట్ విల్లింగ్నెస్ లీడ్స్ టు గాడ్స్ యాక్సెప్టెన్స్. కొరింథీయులకు రాసిన పత్రికలోనే అదే అధ్యాయంలో 12వ వచనం చూడండి, 8-12. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. మొదట సిద్ధమైన మనసు ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు అని ఉంటుంది అక్కడ. కానీ కలిమి కొలిదియే ఇచ్చినది ప్రీతికరమగును అంటాడు. ఇక్కడ ఒక ఉదాహరణ, విధవరాలు కానుక మనకు తెలుసు కదా. విధవ కానుక అందరూ డబ్బులు కట్టలు ఇచ్చారు. విధవరాలు తనకున్నది 2 కాసులే ఇచ్చింది. మీరు మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో చదివేసేమో, లేకపోతే 41 మాట చదివేసే ఒకసారి. మార్క్స్ వార్త 12:41. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. సో దేవుడు ఇక్కడ పరిమాణాన్ని కాదు, మనసుని చూస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ హౌ బిగ్ యు గేవ్, ఎంత డబ్బులు ఇచ్చావు అనేది దేవుడు చూడట్లేదు. ఆయన ఏం చూస్తున్నాడు, ఎంత ఏ మనసుతో వాళ్ళు ఇచ్చారు, ఏ సాక్రిఫైస్తో వాళ్ళు ఇచ్చారు అనేది ఆయన చూస్తున్నాడు. సో మనం సిద్ధపడిన మనసే దేవునికి ఇష్టమైన మనసు. బలవంతంగా కాదు కానీ ఆనందంగా మనం సేవ చేయాలి. నమ్మకమే దేవునికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ మొదటి రోజు ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్ 7 ఫస్ట్లు చెప్పాను. మొదటి ఫస్ట్ ఏంటి? సమాధానముగా ఉండాలి. 2వది దేవుని రాజ్యంలో ఉండాలి. 3వది పశ్చాత్తాపం లేకపోతే రికన్సిలియేషన్ కావాలి. 4వది ప్రేమ. 5వది రక్షణ. 6వది సమర్పణ. 7వది సిద్ధ మనసు. ఆ విధమైనటువంటి మనసుతో దేవుడు మనలను ఈ నూతన సంవత్సరంలో మనల్ని తీసుకుని వెళ్ళును గాక. ఆ విధమైన మనసుతో మనము ప్రయాణం చేద్దాం గాక. ఆమేన్.